సో గైస్ ఈ రోజు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు తన కూటమి మేనిఫెస్టోని అయితే ఈ రోజు రిలీజ్ చేయడం మనందరం చూసాం. అందులో జనాలందరినీ కూడా ఆకర్షింపడం చేసేది ఉచిత బస్సు సౌకర్యం మహిళలకి. సో ఇది రీసెంట్ గా మనం తెలంగాణ గవర్నమెంట్ లో కూడా చూసాం, ఆల్రెడీ దాన్ని అమలు చేశారు. ఇప్పుడు అది మహిళలందరూ కూడా ఎక్కి ప్రయాణిస్తున్నారు. సో మరి ఇక్కడ కూడా ఆయన ఎట్లా అని చెప్పేసి అంటున్నారు, ఆ మేనిఫెస్టోలో ఉంది. మరి దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అభిప్రాయం ఏంటి? సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఒక సామాన్యుడు గిరీష్ అనే వ్యక్తి ఉన్నారు, అతనితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. సో ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో ఒక హామీ అయితే ఇచ్చారు. సో దానివల్ల ఇక్కడ ఆంధ్రాలో ప్రజలకి ప్రయోజనం ఉంటుందా? దానివల్ల అయితే ఏం యూజ్ అవ్వదండి. ఎందుకంటే ఆటో ఎక్కితే దిగితే 20 రూపాయలు ఇచ్చే స్టేజ్ నుంచి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఓన్ గా వెహికల్స్ కొనేసుకున్నారు అన్నారు. ప్రతి గ్రామాల నుంచి కూడా మనం చూస్తే 10 ఆటోలు 5 ఆటోలు ఉంది. ఇవాళ ప్రతి ఏరియాలో కూడా సుమారు గ్రామానికి 30 ఆటోలు 40 ఆటోలు పెరిగింది జీవన శైలి, ప్రజల జీవన శైలి విధానానికి తగ్గట్టుగా. అలాగే ఓన్ వెహికల్స్ కూడా కొనుక్కోవడం జరిగింది. ఎప్పుడైతే ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపకారం ఏంటంటే అసలు ఆర్టీసీ నష్టం ఉంటుందని చెప్పి నష్టాలు ఉంటుందని ఎప్పుడు ఏ ప్రభుత్వం సరే 6 నెలలకి సంవత్సరం ఒకసారి ఆర్టీసీ టికెట్ ధర పెంచుతూ ఉంటారు. అలా కాకుండా ఈ ఉచిత బస్సు అనేది కాకుండా నాణ్యతమైన బస్సులు ఫ్రీక్వెంట్ గా వెళ్ళడానికి బస్సు ఎక్కువ ఉండేలాగా దాన్ని కిలోమీటర్కి వచ్చి ఒక 2 రూపాయలు 3 రూపాయలు తగ్గిస్తే ప్రజలందరూ యూజ్ అవుతుంది తప్ప ప్రత్యేకంగా మహిళల కోసం అనేది ఈ ఓట్ల కోసమే అని చెప్పి మేము భావిస్తాం. అంటే ఉచిత బస్సు ఎట్లాంటిది, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అక్కడ తెలంగాణలో అనౌన్స్ చేయగానే ఆయన గెలవడం కూడా చూసాం, దాన్ని అమలు చేయడం కూడా చూసాం. అంటే మరి ఈయన కూడా ఒకవేళ గెలిస్తే ఎట్లా, అంటే ఈ ప్రచారాన్ని తీసుకెళ్లి గెలవడానికి ప్రయత్నిస్తే ఎట్లా? అది కేవలం ఒక హామీ వరకే పరిమితం అవుతుందని చెప్పి అనుకున్నాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమితో చాలా మేనిఫెస్టో రిలీజ్ చేయడం కూడా జరిగింది. గతంలో మేనిఫెస్టో మనకి ఆ పార్టీ వెబ్సైట్ తీసేయడం, ఇవాళ అందరూ చదువుకున్న వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. లిటరేచర్ కూడా మన స్టేట్ లో పెరిగింది కాబట్టి ఆంధ్రాలో మరి అందరూ కూడా ప్రతిదీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా అదైతే కరెక్ట్ కాదని చెప్పి నా భావన. ఎంతో మంది ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతారు దానివల్ల. ఇప్పుడు మనం చూసుకుంటే విజయవాడ పెద్ద సిటీ, గుంటూరు కానీ అలాగే వైజాగ్ కానీ కాకినాడ కానీ ఇలా మేజర్ సిటీస్ అన్ని కూడా ఎక్కడైతే ఈ ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోతారు. దానికన్నా ఇంకా ఫీ ఛార్జ్ కాకుండా సమానంగా ఛార్జ్ ఒక 5 రూపాయలు 10 రూపాయలు 3 రూపాయలు తగ్గించుంటే అందరికి కూడా యూజ్ అవుతుంది. ఫ్రీక్వెంట్ బస్సులు ఇన్ని ఫ్రీక్వెంట్ ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా బస్సు వేస్తామని చెప్తే బాగుంటుంది. అంటే తగ్గిస్తే యూజ్ అవుతుంది అంటున్నారు. అంటే వచ్చే ప్రభుత్వం టీడీపీ అని మీరు భావిస్తున్నారా? అంటే కేవలం ఓట్ల కోసమే చంద్రబాబు నాయుడు మాయ చేస్తున్నాడు తప్ప ఇది ఏమీ లేదు ప్రజల్ని నవ్వి పెట్టడానికి. మనం చూసుకుంటే అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయి. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయే పన్ను ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అంగన్వాడీ దగ్గర నుంచి పెన్షన్ వరకు ప్రతిదీ కూడా ఏ పర్సన్ కి ఈ గవర్నమెంట్ లో ఏ పథకం అందలేదు అనడానికి లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది. కేవలం మీకు ఇందాక చెప్పాను 2019లో కూడా ఇదే మేనిఫెస్టో, 2014లో కూడా ఇదే మేనిఫెస్టో ఉమ్మడి కూటమి అని చెప్పి రిలీజ్ చేసి ఆ రోజు కూడా 74 సీరియల్ నెంబర్ 74లో మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ బండ్లు అనేది అప్పుడు కూడా పెట్టారు. మరి నగ్గితే అప్పుడైనా నగ్గరు కానీ చేయలేదు, అమలు చేయలేదు. సో ఇప్పుడు కూడా నగ్గడం కోసం ప్రజలకి తాయిరాలు పెట్టడం తప్ప చంద్రబాబు నాయుడు గారు నగ్గరం ఆయన ఓట్ల కోసం తప్ప ఏమీ లేదు. అండ్ దీనికి 2 రోజుల ముందే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేయడం. అండ్ ఆయన కూడా కొత్తగా పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా ఉన్న వాటిని పెంచేయడానికి ప్రయత్నించారు. కానీ ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమితో కొన్ని కొత్త పథకాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అంటే మరి జనాలు ఎటువైపు ఉంటారు అనొచ్చు? అంటే మనం గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ఇదే కూటమి, ఇదే రాజకీయ పార్టీలు, ఇదే ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తాను, మరో శ్రీలంక కాబోతుంది. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఖజానంతా ఖాళీ చేసి అప్పుల బారిన ప్రజలందరినీ నెట్టేస్తానని చెప్పారు. మరి ఈ రోజున ఇదే కూటమి ఎలాగా వారికన్నా ఎక్కువగా మరి ఈ సంక్షేమ పథకాలు ఇస్తాము, ఫ్రీ హామీస్ ఇస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ప్రజలందరూ కూడా విజ్ఞులు, ఎవరు చెప్పినా ఊకొడతారు, ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు. అలాగే మీరు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో పెద్దగా ఏమీ మార్పులు చెప్పులు అనేసి మీరే అన్నారు. రెవెన్యూని బట్టి ఆయన స్కీమ్స్ ఇస్తున్న విధానం చూసాం, చాలా ప్రీ ప్లానర్ గా
2 years ఎకనామిక్ కోవిడ్ పాండమ్ లో కూడా ఎకనామిక్ గా ఎంత స్టేట్ వెనక్కి వెళ్ళిపోయినా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు దాకా తీసుకొచ్చి ఇచ్చిన మాట ప్రకారం 98% అన్ని స్కీమ్స్ కూడా అందరికి అందజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పెట్టిన స్కీమ్స్ కి రెవెన్యూకి కరెక్ట్ గా సరిపోద్ది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శ్రీలంక అవుతుంది అన్నారో వారు పెట్టిన స్కీమ్స్ కానీ అమలు చేసి పరిస్థితి వస్తే రాదు, వస్తే కానీ రెవెన్యూ అనేది సుమారు 150,000 కోట్ల పైన సరిపోదు. నోట్ అనేది క్లియర్ గా ఉంది. ఎలా అమలు చేసిస్తారు మరి? అంటే వీళ్ళ చేస్తేనేమో అమలు చేయడం, ఎదుటివారు చేస్తేనేమో అప్పులు చేయడం అనేది ప్రజల నుంచి అడుగుతున్న ప్రశ్న. అంటే ప్రజలు ఎటువైపు ఉన్నారు అనొచ్చు, అంటే ఎవరిని ఎన్నుకోవాలన్నారు? మీ టాక్ ఎట్లా అనిపిస్తుంది మీకు బయట మౌత్ టాక్? అబ్సల్యూట్లీ ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎందుకు వస్తారంటే ఈ యొక్క 77 సంవత్సరాల భారత స్వతంత్ర దేశంలో బడుగు బలహీన వర్గాలు అంటే బీసీ గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని, మైనార్టీలు గాని అంటరాని వర్గాలుగా దూరం పెట్టే రాజకీయ నాయకులు చూసాం. ఓట్ల కోసం భుజాల మీద చేసి ఈ ఎలక్షన్ అయిపోయాక వీరందరినీ పక్కకెట్టే చాలా మంది నాయకుల్ని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం చూసింది. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని సంబోధించడం ఈ వర్గాల్లో పుట్టిన వాలంటీర్లు అందరికి కూడా చాలా సంతోషకరం. అదీ కాకుండా 50% రాజ్యాధికారుల్లో సగం భాగం, అలాగే ఆయన అనౌన్స్మెంట్ చేసిన సీట్లలో కూడా 50% ఇంచుమించు 115 సీట్ల వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా కేటాయించడం, 4 మైనార్టీలకి ఎప్పుడు లేని విధంగా 4 నుంచి 5 సీట్లు మైనార్టీలు కేటాయించడం, అలాగే చిన్న చిన్న కులాలు 5 లక్షల జనాభా ఉన్నటువంటి కులాలకు కూడా ఎమ్మెల్యే సీట్ అవకాశం లేకపోతే అంటే వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేటివ్ కింద అసెంబ్లీకి రాలేని పరిస్థితి అంటే వారందరికీ ఎమ్మెల్సీ ప్రోత్సహించడం కానీ మనం చూసాం. అలాగే ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మత్స్యకారుని మోపిరి వెంకటరమణ గారికి రాజ్యసభ పంపడం, ₹1 ఖర్చు లేకుండా. పెద్దల సభలు ఇప్పుడు దాకా అందరూ బిజినెస్ మ్యాగ్నెట్లు, కోట్ల పరిమితులు అందరూ ఉంటే ఈ రోజున బీసీ ఉద్యమాలు చేసి గత 40 సంవత్సరాల నుంచి బీసీల కోసం పోరాడుతున్నటువంటి ఒక ఆర్ కృష్ణ గారికి అవకాశం కల్పించడం అదో కొలమానం. అలాగే చిన్న కులాలు పైనుంచి ఇప్పుడు నేషనల్ పత్రికలు కానీ లేకపోతే వేరే ఇతర ఏ సర్వే చూసుకున్నా కానీ అంటే టీడీపీ దగ్గరగా ఒక 108 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి 48 మాత్రమే పరిమితం ఈసారి అని చెప్పేసి ఇట్లాంటి సర్వేలన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా. సర్వేలు అనేది ఏంటంటే ఎవరికైనా ఓన్గా చేయించుకుని ఏ సర్వేలో రిపోర్ట్ చెప్పచ్చు. కొన్ని మీకు తెలియదు కాదు, తెలుగుదేశం పార్టీకి ఎన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తుంది కూడా ఒకటే, సోషల్ మీడియాలో ఎక్కువగా చూడండి, అలాగే పార్టీలో ఉన్నటువంటి వారు కూడా సోషల్ మీడియాలో ఎక్కువ ఎంకరేజ్ చేయాలని అని చెప్పి 23 సీట్లు పరిమితం అయ్యి వారు 140, 150 వస్తాయంటే 151 సీట్లు సాధించి ఎక్కడైతే ఆల్మోస్ట్ కుప్పంలో కూడా ఒక్క ఎమ్మెల్యే సీటు తప్ప 2 మండలాల్లో ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ అన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. మరి ఏమీ రాని టీడీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటే 151 మంది ఎమ్మెల్యేలు, సుమారు 23 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు ఎంతమంది ఉంది కూడా మరి ఈ గవర్నమెంట్ ఫామ్ చేయదని మీరు భావిస్తున్నారు? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మనం అనుకుందాం. అంటే ఏ రకంగా గెలవచ్చు అంటే ఏం చూపిస్తారు? ఇది చేశాడు కాబట్టి ప్రజల్లో దాన్ని బట్టి ఆయనకు ఓటేస్తారని ఎట్లా చెప్తాం మనం? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పేది ఒకటే, టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ. ఎన్టీ రామారావు బీసీలకి జడ్పీటీసీలుగా కానీ, ఎంపీటీసీలకు కానీ స్థానిక సంస్థలు అవకాశం కల్పించారని ఇవి చెప్తూ ఉంటారు. ఈయన ఏం చేశారని ఇప్పుడు దాకా చెప్పుకోవడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా 2014-19 ఎలక్షన్ వరకు రాజన్న పాలన తీసుకొస్తానని చెప్పి అధికారంలో వచ్చి 2019లో ఆయన అధికారంలోకి వచ్చాక 2024 ఎలక్షన్కి వెళ్ళేటప్పటికి నేను జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డగా నేను ఏం చేశానో ఆలోచించుకోమని చెప్తున్నారు ఆయన గట్స్ గా. అలాగే ఎన్నో ఏళ్ళగా ఈ యొక్క ఇప్పుడు మనం చూస్తే స్టేట్ ఫార్మ్ నుంచి కూడా ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జస్ట్ ఈ 5 years నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి? 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అలాగే ఎన్నాళ్ళుగా ఉన్నటువంటి మన శ్రీకాకుళం డిస్టిక్ దగ్గర ఉద్దానం అందరూ చాలా మంది తెలిసి ఉంటది, కిడ్నీ వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉంటారు. అక్కడ హాస్పిటల్ పెట్టడం కాకుండా డయాలసిస్ హాస్పిటల్ ఏదైతే సమస్య వాటర్ కలుషితమై ఆ సమస్య వస్తుందో ఆ సమస్యను పూర్తిగా నిర్వర్తించడం కోసం ప్యూరిఫై సెంటర్ ఏర్పాటు చేయడం కానీ,
డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి నదీ జలాలను డైరెక్ట్ ట్యాంకుల ద్వారా రప్పించడం కానీ ఈ చేశారు. అలాగే ఒక్కొక్క ఏరియాకి ఏ సమస్య అవుతుందో ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈ యొక్క బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఉన్నత స్థితిలో ఉంచారు.